హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి పెడదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తండ్రి కానుక. చెన్నూరు గ్రామంలోని తిరుపతయ్యకు 5 ఎకరాల మాగాణి పొలం ఉన్నది. ఆయన కొడుకు రంగయ్య ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం మినుముల పంట విపరీతంగా పండింది. ధాన్యం మొత్తం కల్లానికి చేర్చి కాపలా మనిషిని పెట్టి తగిన ధర కోసం తిరుపతయ్య ఎదురుచూడసాగాడు. వారం తర్వాత లెక్క చూస్తే 2 మినుముల బస్తాలు తక్కువగా ఉన్నవి. తిరుపతయ్య కాపలావాణ్ణి అడిగితే తను రాత్రంతా కన్నుమూయకుండా కాపలా కాస్తున్నానన్నాడు. తిరుపతయ్య వాడి మాట నమ్మక కొడుకు రంగయ్యను రాత్రివేళ కాపలా పడుకోమని చెప్పాడు. ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది. ఇది పని కాదని తిరుపతయ్య ఊళ్ళో అక్కడా ఇక్కడా అడిగి చూడగా రంగయ్య ప్రతిరోజు ఒక బస్తా మినుములు అంగట్లో అమ్ముతున్నాడని తెలియవచ్చింది. తిరుపతయ్య ఈ మాటలు నమ్మలేదు. ఆయన ఏం చేయడమా అని ఆలోచిస్తున్నంతలో పొరుగురు నుంచి తన చుట్టం నౌకరు వీరన్న యజమాని పని మీద పంపగా తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. వాడు చెప్పింది వినే తిరుపతయ్య, ఒరే, మీ యజమాని పని అంత అవసరమైనది ఏమీ కాదు. ఒక 4 రోజులు ఉండు, మన కళ్ళల్లోంచి మినప బస్తాలు దొంగిలించుకుపోయే దొంగను పట్టాలి అన్నాడు. ఆ రాత్రి తిరుపతయ్య వీరన్నను కాపలా పడుకోమన్నాడు. అయినా తెల్లవారి తిరుపతయ్య కల్లానికి వచ్చి చూస్తే ఒక బస్తా తక్కువగా ఉన్నది. అప్పుడే నిద్రలేస్తున్న వీరన్నను ఆయన, నువ్వేం నౌకరవిరా, ఇక్కడ బస్తాల దగ్గర ఉన్న కాలి గుర్తులు చూస్తూ ఉంటే దొంగ ఒక్కడే అని తెలుస్తున్నది. ఒక్కడ అంత బరువైన మినుముల బస్తాన్ని ఎత్తుకోలేడు. నువ్వే దొంగకు బస్తా అయితే సాయపడి ఉండాలి అన్నాడు. వీరన్న నేలచూపులు చూస్తూ, అయ్యా, నాకేమీ తెలియదు. ప్రయాణ బడలికతో రాత్రి పడుకున్నవాడిని, ఇదిగో ఇప్పుడే లేస్తున్నాను అన్నాడు. రాత్రి కళ్ళంలోకి ఒకడు వచ్చిన కాలి గుర్తులు కనబడుతున్నవి. నువ్వు సాయపడితే తప్ప బస్తాను ఎవడు ఒంటరిగా ఎత్తుకుపోలేడు, నిజం చెప్పు అంటూ తిరుపతయ్య వీరన్నను నిలదీశాడు. అయ్యో, నాకేం తెలియదంటే నమ్మరేం అంటూ వీరన్న తల తిప్పి కొంచెం దూరంలో ఎద్దులకు కుడితి పెడుతున్న రంగయ్యకే చూపిస్తూ, బస్తాను ఎవరెత్తారో మీ కొడుకుని అడగండి అన్నాడు. ఆయన కోపంగా రంగయ్యను, ఏరా, రాత్రి నీకు బస్తా ఎవరెత్తారు, నిజం చెప్పు అని అడిగాడు. రంగయ్య తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ, ఎవరూ ఎత్తలేదు, నేనే ఎత్తుకున్నాను అన్నాడు. ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మినుముల బస్తా బరువుగా ఉండి 2 బలమైన మనుషులు శ్రమపడి ఎత్తితే తప్ప దాన్ని కింద నుంచి లేపడం అసాధ్యం. ఆయనకు బస్తాలు పోయాయన్న బాధ కన్నా కొడుకు ఆ బస్తాలు ఎవరు ఎత్తారన్న విషయం కుతూహలంగా ఉంది. నువ్వే ఎత్తుకుని వెళ్ళానని చెప్తున్నావు కదా, ఏది, నా ముందు ఒకసారి ఎత్తుకో అన్నాడు తిరుపతయ్య. రంగయ్య ఒక మినుముల బస్తాను నిలబెట్టి దానికి తన వీపును ఆనించి తన 2 చేతుల్ని భుజాల మీదుగా వెనక్కు పోనిచి బస్తాను గట్టిగా పట్టుకుని ఒక్క ఉదుటాన్ని లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత వాడు వీపు మీద బస్తాతో కళ్ళల్లో ఒక చుట్టు తిరిగి తండ్రి ముందు వచ్చి నిలబడ్డాడు. తిరుపతయ్య ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తూ, రంగా, పోయి అంగట్లో అమ్ముకో అన్నాడు. రంగయ్య తల వంచుకుని తటపటాయిస్తూ పక్క చూపులు చూడసాగాడు. ఈసారి తిరుపతి ఆప్యాయంగా కొడుకు భుజం తట్టి, ఒరే, నేను నిజంగానే చెబుతున్నాను, నువ్వు ప్రదర్శించిన అసాధారణమైన బల ప్రదర్శనకు నేను ఇస్తున్న ఈ కానుక చాలా చాలా చిన్నది అన్నాడు. రంగయ్య సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తిరుపతి వీరన్నకేసి చూసి, ఏరా వీరన్న, ఇప్పుడు జరిగిందేమిటో చూసావు కదా అన్నాడు. ఆ ప్రశ్నకు వీరన్న చిన్నగా నవ్వి, అయ్యా, ఇప్పుడు జరిగిందే కాదు, రాత్రి జరిగింది కూడా కళ్ళారా చూశాను అన్నాడు. అలాగా, మరి జరిగిన దొంగతనం చూసి కూడా ఏమీ తెలియదని అబద్ధమాడేందుకు అని అడిగాడు తిరుపతయ్య. అయ్యా, మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంగా కనిపించలేదు. నేను విన్నంతలో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసే మంచి మనిషి కాదంటారా అన్నాడు వీరన్న. దానికి తిరుపతయ్య, వాడు కష్టపడి పనిచేసే మనిషి కాదని ఎవరంటారు? ఇంకా చీకటి ఉండగానే లేచి పశువుల శాల ఊడవడం దగ్గర నుంచి ఎడ్లకు పచ్చిగడ్డి కూసు రావడం, 4 మెతుకులు తిని పొలం వెళ్ళడం, అక్కడ పనులు చూసుకుని చీకటి పడ్డాక ఇంటికి తిరిగి రావటం, ఇలా నడ్డి విరిగేలాగా పనిచేస్తూ ఉంటాడు. అలాంటి వాడు సొంత పొలం కళ్ళంలో ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చింది? అది నా బాధ అన్నాడు. దానికి వీరన్న, అయ్యా, అందులో మీరు బాధపడవలసింది ఏమీ లేదు. అంత మంచివాడు దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చిందో మీరే శాంతంగా ఆలోచించండి. పిల్లలు ఒక వయసుకు ఎదిగి వచ్చాక
సొంత ఖర్చులకంటూ ఏదో కొంత డబ్బు అవసరమవుతూ ఉంటుంది. అది పెద్దలు గ్రహించకపోతే వాళ్ళు ఇలా ఇంటి దొంగతనాలకు పాల్పడతారు. ఇది కొంతలో కొంత నయం. అలా కాక పరాయి వాళ్ళ సొత్తు దొంగిలించే ప్రయత్నం చేస్తే నలుగురిలో అవమానం పొందవలసి వచ్చేది అన్నాడు తాపీగా. ఇది విన్న తర్వాత తిరుపతయ్యకు తన పొరపాటు ఏదో తెలిసి వచ్చింది. ఆ తర్వాత రంగయ్యకు అప్పుడు అడిగి డబ్బులు ఇస్తూ దొంగతనం చేయవలసిన అవసరం రాకుండా చూసుకున్నాడు తిరుపతయ్య. కథ సమాప్తం. రెండవ కథ రాచబాట. ఈ కథను రాసిన వారు శ్రీ వి రాజారావు గారు. కోసల దేశపు రాజైన అనంగపాలుడిని అతడి సేనాధిపతి సౌబీరుడు కుట్ర చేసి చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అనంగపాలుడి ముగ్గురు కొడుకులు ప్రాణాలు దక్కించుకుని పారిపోయి కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంట తలదాచుకున్నారు. ఆ బ్రాహ్మణుడు వాళ్లను తన రక్షణలోనూ పోషణలోనూ ఉంచుకుని వాళ్లకు విద్యలు నేర్పి యుక్త వయసు వచ్చిన దాకా తన ఇంటనే ఉంచుకుని, ఇప్పుడు మీరు విద్యావంతులు, ఈడేరిన వాళ్ళు, ఇక మీకు ఏది ఉత్తమ జీవిత మార్గం అని తోస్తే ఆ మార్గంలో నడవండి అన్నాడు. ముగ్గురిలోకి పెద్దవాడైన ఆదిత్యుడికి సేనను పోగు చేయటమే ఉత్తమ మార్గమని, సైనిక బలంతోనే సేనాపతి తమ రాజ్యం కాజేయగలిగాడని అనుకున్నాడు. రెండోవాడు విక్రముడికి ధనమే అన్ని సాధనాలకు మూలమని, అది లేకుండా సేనలు పోషించడం కూడా సాధ్యం కాదని, అందుచేత ముందు ధనం సంపాదిస్తే ఆ తర్వాత తేలిగ్గా దేన్నైనా సాధించవచ్చునని అనిపించింది. మూడోవాడు ఉదయభానుడు సైన్యం కానీ ధనం కానీ ఉన్నత ఆశయాలు కావని, తమ తండ్రి రాజు అయినా తమకు దిక్కుమాలిన జీవితం తప్పలేదని, అందుచేత ఉన్నదానితో తృప్తి పడటమే అత్యుత్తమమని, తమ సేనాధిపతి అలా తృప్తి పడి ఉంటే తమ రాజ్యం తమ చేతి నుంచి జారిపోయి ఉండేది కాదని అనుకున్నాడు. ముగ్గురు తమ ఆశయాలు సాధించడం కోసం కృషి చేసి 5 సంవత్సరాల అనంతరం తిరిగి బ్రాహ్మణ ఇంటనే కలుసుకోవాలని, తమ ఆశయాలు ఎంతవరకు నెరవేరింది తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్యుడు కోసల రాజ్యానికి వెళ్ళి రహస్య ఉద్యమం సాగించాడు. అతను సేనాపతి చేసిన కుట్రను గురించి ప్రజలలో ప్రచారం చేసి సింహాసనానికి వారసులు బతికే ఉన్నారు అన్న సంగతి తెలిపి సేనను సేకరించసాగాడు. తిరుగుబాటుకు అవసరమైన 10,000 సేన దళాధిపతులతో సహా అతని నాయకత్వం కింద తయారైంది. ఈ పని సాధించి అతను 5 ఏళ్లకు బ్రాహ్మణుడి ఇంటికి తిరిగి వచ్చాడు. విక్రముడు దొంగల నాయకుడుగా ఆరితేరి 100 మంది దొంగల చేత తాను సంపాదించిన సంపదను మూటలు ఎత్తించుకుని 5 ఏళ్లకు తిరిగి వచ్చాడు. ఉదయభానుడు ఈ 5 ఏళ్లను ఏదో గ్రామంలో ఉండి కొంతకాలం వ్యవసాయ కూలీగా పనిచేసి క్రమంగా గ్రామ వ్యవహారాలలో చొరవ తీసుకుని బావులు, చెరువులు, కాలువలు తవ్విస్తూ గ్రామ ప్రజలలోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి బ్రాహ్మణుడికి తిరిగి వచ్చాడు. ముగ్గురు సాధించింది విని వాళ్ళ గురువు, సరే మీరు కోసల రాజ్యాన్ని తిరిగిపోయి మీరు సాధించిన శక్తులతో మీ తండ్రి గారి రాజ్యాన్ని తిరిగి సంపాదించి పంచుకుని సుఖంగా ఉండండి అన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ మూడవని కూపస్థ మండూక్యం కింద జమ కట్టేశారు. అతడికి రాజ్యకాంక్ష లేదు. పెద్దవాళ్ల కోసల రాజ్యాన్ని బయలుదేరారు. పెద్దవాడికి రెండో వాడి వెంట ఉన్న ధనం పైన కన్నుపడింది. సైనికులు రాజభక్తితో తిరుగుబాటు చేయవచ్చు, వాళ్ళను పోషించడానికి ధనం కావాలి. అతడు విక్రముడితో, నీ ధనాన్ని నా సేన కోసం ఖర్చు పెట్టు, రాజ్యం సంపాదించినాక ఇద్దరము పంచుకుందాం అన్నాడు. నా డబ్బుతో పోషించే సేన నాది అవుతుంది కానీ నీదిలా అవుతుంది, రాజ్యంలో నీకు భాగం ఇచ్చే పని ఏమిటి అన్నాడు విక్రముడు తన అన్నతో. ఆ సైన్యాన్ని పోగు చేయటానికి ఆదిత్యుడు పడ్డ కష్టాన్ని మర్చిపోయి. ఆదిత్యుడి మండిపోయింది. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. విక్రముడు తన అన్నను చంపి సేన తనదే అన్నాడు. అతను సైనిక బలంతోనూ కుట్రలో పాల్గొన్న ప్రముఖుల సహాయంతోనూ తమ పాత సేనాపతిని చంపి తానే రాజయ్యాడు. అయితే ముఖ్యులైన కుట్రదారులు విక్రముడు రాజు కావటానికి ఒప్పుకోక తమ అసలు నాయకుడు ఆదిత్యుడని, విక్రముడు అన్నను చంపిన హంతకుడు మాత్రమేనని పితూరి లేవదీశారు. మళ్లీ సంఘర్షణ జరిగింది. ఇందులో విక్రముడు చచ్చిపోయాడు. సింహాసనానికి దిక్కు లేకుండా పోయింది. పురప్రముఖులు దానికి 3వ వారసుడైన ఉదయభానుడిని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని బతిమాలి తెచ్చి కోసల సింహాసనం మీద కూర్చోబెట్టి పటాభిషిక్తుడిని చేశారు. కథ సమాప్తం. తర్వాతి కథ అన్నదమ్ములు. ఈ కథను రాసిన వారు శ్రీ టి మోహనరావు గారు. ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అతనికున్న ఆస్తల్లా
ఒక ఇల్లు, ఒక ఆటగుర్రము, ఒక ఆడకుక్క మాత్రమే. ప్రతిరోజు తెల్లవారుతూనే పేదవాడు తన గుర్రాన్ని దూరంగా ఉన్న అడవికి తీసుకుపోయి కట్టెలు కొట్టి సాయంత్రానికల్లా ఇల్లు చేరుకునేవాడు. ఒకనాడు అతను అడవి నుంచి కట్టెలతో సహా తిరిగి వస్తూ ఉండగా ఒకచోట ఒక చిన్న మామిడి చెట్టు కనిపించింది. దాని మీద రెండే 2 పళ్ళున్నాయి. అతను వాటిని కోసి ఇంటికి తెచ్చాడు. అతని భార్య ఆ పళ్ళను పిండి, ఆ రసం ఒక గిన్నెలో పోసి, తొక్కలను గుర్రానికి పెట్టి, టెంకలను దొడ్లో పారేసింది. మామిడి పళ్ళ రసాన్ని భార్యాభర్తలిద్దరూ తాగాక ఇంటి కుక్క వచ్చి ఆ గిన్నెను నాకింది. దీని ఫలితంగా ఆడకుక్క 2 పిల్లల్ని పెట్టింది. గుర్రం 2 పిల్లలను ఈనింది. కట్టెలు కొట్టేవాడి భార్యకు 2 అందమైన కవల పిల్లలు కలిగారు. దొడ్లో మామిడి టెంగలు పడ్డ చోట 2 బంగారు కత్తులు మొలిచాయి. పేదవాడి కుమారులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ నవ మన్మధులాంటి రూపాలను సంతరించుకున్నారు. ఒకనాడు పెద్ద కుమారుడు తండ్రితో, నాన్న, మనం కష్టాలు తప్ప సుఖాలు అన్నవి ఎరగం. అందుచేత నేను దేశాలు తిరిగి ధనం సంపాదించుకుని తిరిగి వస్తాను అన్నాడు. తమకు 2 కళ్ళలాగా ఉన్న కొడుకులిద్దరిలో ఒకటి దూరం కావటం తల్లిదండ్రులకు ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ వాళ్ళు కూడా కట్టెలు కొట్టి జీవించవలసి వస్తుందని వారు చాలా విచారించారు. అదీగాక పిల్లలిద్దరూ అచ్చగా ఒక్కటిగానే ఉంటారు. అందుచేత ఏ ఒకటి ఎదుట తిరుగుతున్నా ఇద్దరిని చూసినట్టే ఉంటుంది. అందుచేత తమ పెద్ద కొడుకు దేశాటన చేయటానికి వారు అనుమతించారు. పెద్దవాడు బంగారు కత్తులలో ఒకటి తీసుకుని గుర్రం ఎక్కి ఒక కుక్కను వెంట పెట్టుకుని బయలుదేరాడు. తల్లిదండ్రులు వాడికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. రెండోవాడు అన్నను పొలిమేర దాకా సాగనంపాడు. వాడు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పెద్దవాడు వాడికి ఒక గాజు కుప్ప ఇచ్చి, తమ్ముడు, ఇందులో ఉన్న నీరు చూడు ఎంత స్వచ్ఛంగా ఉందో. ఇది ఏనాడు మకిలబారుతుందో ఆనాడు నాకు ఆపద జరిగింది అని తెలుసుకో. వీలైతే నీవు వచ్చి నన్ను రక్షించు. నాకు అపాయం జరిగిందని అమ్మతోనూ నాన్నతోనూ మాత్రం చెప్పకు, తెలిసిందా అన్నాడు. తమ్ముడు ఆ గాజు కుప్పని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. పెద్దవాడు ప్రయాణం సాగించి కొంతకాలానికి ఒక నగరం చేరుకున్నాడు. అతను రాజభవన్ ముందుగా వెళ్తూ ఉండగా మేడపై నుంచి రాజకుమార్తె అతన్ని చూసి అతని అందానికి వివసురాలైంది. ఆమె వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ దారైపోయే యువకుడికి ఆతిథ్యం ఇవ్వమని అడిగింది. ఒక్కతే కూతురు కావటం వల్ల రాజుగారు ఆమె మాటను ఏనాడు తీసివేసేవాడు కాదు. ఆయన తన భటులను పంపి కట్టెలు కొట్టేవాడి కొడుకును పిలిపించాడు. చేతిలో బంగారు కత్తి ధరించి సూర్యుడల్లే వెలిగిపోతున్న ఆ యువకుని చూడగానే రాజకుటుంబం వారందరికీ ఎంతో ముచ్చటయింది. తన కుమార్తె అతను ప్రేమించిందని తెలుసుకున్న రాజుగారు మంచి ముహూర్తాన్న వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు. పెద్ద ఎత్తున ఉత్సవాలు, ఊరేగింపులు, విందులు, వినోదాలు జరిగాయి. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక రాజుగారి అల్లుడు, కూతురు చల్లగాలి కోసం మేడ మీదకి వెళ్ళారు. అతను చుట్టూ కలయి చూస్తూ ఉండగా దూరాన ఒక కొండ అతి విచిత్రంగా తగలబడిపోతూ ఉండడం కనిపించింది. చూస్తూ ఉండగానే మంటలు మరీ పెద్దవవుతున్నవి. అతను ఆశ్చర్యంగా తన భార్యకేసి తిరిగి, అదేమిటి, ఆ కొండ అలా తగలబడిపోతున్నది అని అడిగాడు. దాన్ని ఇక్కడ అంతా ఉరుముల కొండ అని పిలుస్తారు. పగలు ఆ కొండ మీద ఉరుముల మూత వినిపిస్తుంది. రాత్రి వేళ కొండ అలా తగలబడుతూ కనిపిస్తుంది. ఏమైనా దాని దగ్గరకు ఎవ్వరూ వెళ్ళరు. వెళ్ళిన వారు ఎవరు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వాళ్ళు చెల్లెలైపోయారని జనం చెప్పుకుంటారు. మీరు మటుకు పొరపాటును కూడా అటు చేసి వెళ్ళకండి అన్నది రాజుకూతురు. అతను ఏమీ మాట్లాడలేదు. మర్నాడు ఇంకా తెల్లవారక ముందే అతను నిద్రలేచి కత్తి తీసుకుని గుర్రం ఎక్కి కుక్కను వెంట పెట్టుకుని ఉరుముల కొండ దిక్కుగా బయలుదేరాడు. అతను కొండ చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. అతను కొండ ఎక్కుతూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద రాతి మీద ఒక ముసలిది కూర్చుని కనిపించింది. అబ్బా, ఈ కొండల గురించి చాలామంది విడ్డూరంగా చెబుతారు. అసలు విశేషం ఏమిటో నువ్వు ఏమైనా చెప్పగలవా అని అతడు ముసలిదాన్ని అడిగాడు. ఇక్కడే ఉండేదని ఎందుకు చెప్పలేను నాయనా, రా మా ఇంటికి పోదాం పదా, ఈ కొండ సంగతి అంతా వివరంగా చెబుతాను అంటూ ముసలిది రాత్రి మీద నుంచి లేచి దారి తీసింది. దారిలో ఆ ముసలిది మధ్య మధ్య ఆగుతూ ఒక రకం మొక్కల ఆకులు కోసి చేత పట్టుకోవడం చూసి అతను, ఈ ఆకులతో ఈ ముసలిదానికి ఏం పనో అని ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపటికల్లా ముసలిది అతన్ని ఒక గుహలోకి తీసుకుపోయింది. అతను గుహలోకి 2 అడుగులు వేసి వింతగా చుట్టూ కలయి చూశాడు. చుట్టూ రాతి విగ్రహాలు ఉన్నాయి, కానీ అవి విగ్రహాలు కావు, మనుషులే.
వాళ్ళ కళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నాయి. మిగిలిన శరీరాలు మాత్రం శిల అయిపోయి ఉన్నాయి. అతనికి భయం వేసింది. తాను కూడా శిల అయిపోయేలోగా పారిపోదాం అనుకున్నాడు. కానీ కాలు కదలలేదు. అతని శరీరం అంతా కరడు కట్టిపోయినట్టు అయింది. తాను శిల అయిపోయినట్టు అతను తెలుసుకున్నాడు. ఈ ముసలిది మంత్రగత్తె. అది అందరినీ మోసం చేసినట్టే తనలో మోసం చేసింది. అపాయమైన భార్య ముందుగా హెచ్చరించినా ఆమె మాట వినక తాను ఇలా రాయి అయిపోయాడు. ఇక్కడ పెద్దవాడికి ఈ దుర్గతి కలగగానే అక్కడ చిన్నవాడి వద్ద ఉన్న గాజు కుప్పలోని నీరంతా మురికి అయిపోయింది. తన అన్నకేదో అపాయం జరిగిందని గ్రహించి వాడు తన తల్లిదండ్రులతో ఒక చిన్న ప్రయాణం చేసి వస్తాను అని చెప్పి రెండో కత్తి తీసుకుని రెండో గుర్రం ఎక్కి రెండో కుక్కను వెంటబెట్టుకుని బయలుదేరాడు. అతను వెళ్ళి తన అన్న చేరిన నగరానికే చేరుకున్నాడు. అతను వీధి వెంట వస్తూ ఉంటే జనం అదిగో రాజుగారి అల్లుడు మళ్ళీ వచ్చేస్తున్నాడు అని కేకలు పెట్టసాగారు. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. అందుచేత నగరంలోని వారందరూ చిన్నవాడిని చూసి పెద్దవాడు అని భ్రమపడ్డారు. ఇదంతా గమనించిన రెండోవాడు తన అన్న ఈ నగరమే చేరి రాజుగారి అల్లుడు కూడా అయ్యాడని గ్రహించాడు. తన అల్లుడు మాయమైన రోజు నుంచి రాజుగారు తన అల్లుడు కోసం వెతికిస్తూనే ఉన్నాడు. అందుచేత రాజభటులు చిన్నవాడిని చుట్టుముట్టి, మహారాజా, తమ కోసం అందరూ బెంగ పెట్టుకుని ఉన్నారు, దయచేయండి అంటూ చిన్నవాడిని రాజభవనానికి తీసుకుని పోయారు. ఇన్నాళ్ళు ఏమైపోయావోయ్, మేమంతా నీ క్షేమం గురించి ఎంత గాభరపడ్డామో తెలుసా అన్నాడు రాజుగారు. ఒంటరిగా వేటకు వెళ్ళి దారి తప్పాను అన్నాడు చిన్నవాడు, తాను మరొక మనిషిని అని బయట పెట్టకుండా. ఆ వచ్చినవాడు రాజుగారి అల్లుడే అని రాజభవనంలో అందరూ నమ్మారు. మొదట రాజకుమార్తె కూడా నమ్మింది. కానీ చిన్నవాడు ఆమె కేసి చూసి, ఓహో, ఇవిడ మన వదిన గారు కాబోలు అన్నట్టుగా చూశాడు. చిన్నవాడు అలా చూడటంతో రాజకుమార్తెకు అనుమానం కలిగింది. అయినా నిజం తెలుసుకుందామని ఆ రాత్రి భోజనాలు కాగానే ఆమె అతన్ని మిద్దె మీదికి తీసుకుని పోయింది. అతను తన వదిన గారితో తాను ఎవరైనది చెప్పేసి ఈ విషయం రహస్యంగా ఉంచమన్నాడు. ఆమె అనుమానం రుజువైంది. అతను దూరాన మండుతున్న కొండను చూసి నిర్ఘాంతపోయి, ఏమిటి ఆ కొండ అలా తగలాడిపోతున్నది అని అడిగాడు. రాజకుమార్తె ఉరుముల కొండను గురించి అతనితో చెప్పి అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరం, ఆ సంగతి మీ అన్నకు కూడా చెప్పాను అన్నది. తర్వాత రాజకుమార్తె అతన్ని వేరే పడగదిలోకి పంపేసి తాను తన పడగదికి వెళ్ళిపోయింది. తన అన్న తప్పగా ఆ ఉరుముల కొండ వద్దకే వెళ్ళి ఏదో అపాయానికి గురై ఉంటాడని చిన్నవాడు నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయమే లేచి తన కత్తి తీసుకుని కుక్కను వెంట పెట్టుకుని గుర్రం ఎక్కి కొండకు వెళ్ళాడు. ముసలి మంత్రగత్తె ఎప్పటిలాగానే చెట్టు కింద రాతిపైన కూర్చుని ఉన్నది. మనిషి వస్తున్న అలికిడి విని ఆ ముసలిది తల ఎత్తి చూసి సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారిపోయింది. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. తన గుహలో ఒకసారి రాయి అయిపోయిన మనిషి తిరిగి యథాప్రకారంగా కావటం ఆ ముసలిది ఎరగదు. చిన్నవాడు ముసలిదాని మొహాన కలవరపాటు చూసి క్షణంలో దాని నైజం గ్రహించాడు. తన అన్నను అది చూసి ఏదో చేసిందని రూఢి చేసుకుని అతను కత్తి దూసి ముసలిదాని మీదకి లంఘించి, పిశాచమా, మా అన్నను ఏం చేశావు అన్నాడు. కత్తి మన రొమ్మున తగిలేసరికి ముసలిదానికి పై ప్రాణం పైనే పోయినట్టయింది. మీ అన్నను బతికిస్తాను, నన్నేమీ చెయ్యకు అన్నది. మా అన్నను ఈ క్షణం బతికించు అన్నాడు చిన్నవాడు. ఇక్కడే ఉండు, నేను అతన్ని పంపిస్తాను అన్నది ముసలిది. ఆమె వెళ్ళి పెద్దవాడితో సహా తిరిగి వచ్చింది. అతనితో పాటు గుర్రము, కుక్క కూడా ఉన్నాయి. బతికిపోయావు పో అన్నాడు చిన్నవాడు. ముసలిది వెళ్ళిపోయింది. పెద్దవాడు తన తమ్ముడితో జరిగిందంతా చెప్పాడు. ఏమైతేనేం, మన ఆపద గడిచింది, ఇంటికి పోదాం పద అన్నాడు చిన్నవాడు. కానీ పెద్దవాడు కదలలేదు. తమ్ముడు, నాలాంటి అభాగ్యుల గుహలో ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు, వారిని కూడా రక్షించడం మన విధి అన్నాడు అతను. ఈ సంగతి ముసలి ఉండగానే చెప్పలేకపోయావా, ఇప్పుడేమిటి ఉపాయం అన్నాడు చిన్నవాడు. ఇద్దరూ అక్కడ చెట్టు కింద కూర్చుని దీర్ఘంగా ఆలోచించారు. పెద్దవాడికి అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ముసలిది ఒక రకం ఆకులు చేత పట్టుకుని ఆ గుహలోకి వస్తుంది. ఆ రోజు చూశాను, మళ్ళీ ఇవాళ కూడా చూశాను. ఆకులలో ఏదో మహిమ ఉండి ఉండాలి. వాటిని చేత పట్టుకున్న వారు గుహలోకి వెళ్ళినా రాయి కారనుకుంటాను అన్నాడు తమ్ముడితో. తమ్ముడికి కూడా అది నమ్మదగ్గట్టుగా అనిపించింది. ఇద్దరూ కలిసి ఆ ఆకులు పోగు చేసి పట్టుకుని గుహకు బయలుదేరారు. వారు గుహలోకి ప్రవేశించినా రాళ్లు కాలేదు. అంతేకాదు, ఆ ఆకులు తగిలించేసరికి ప్రతి రాతి విగ్రహము మనిషి రూపం పొందసాగింది.
ఈ విధంగా అన్నదమ్ములు ఇద్దరూ అక్కడ శిలలైపోయిన వారిని అందరినీ బతికించి గుహ బయటికి పంపారు. ఆ తర్వాత చిన్నడు ముసలిదాన్ని పట్టుకుని జరజర బయటికి ఇచ్చి తన కత్తితో చంపబోయాడు. అన్న అతనికి అడ్డుపడి, తమ్ముడు, దానికి తగిన శిక్ష చంపటం కాదు, సరైన శిక్ష నేను చేస్తాను చూడు అంటూ ముసలిదాని చేతిలో ఉన్న ఆకులు బలవంతంగా లాగేసి గుహలోకి తోశాడు. గుహలోకి పడుతూనే అది ముసలిది రాయి అయిపోయింది. తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తాము బతికించిన వారిని అందరినీ వెంట పెట్టుకుని నగరానికి వెళ్ళారు. రాజుగారు ఇద్దరు అల్లుళ్లను చూసి నిర్ఘాంతపోయాడు. మిగిలిన వారు కూడా తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. గుహ నుంచి బతికిపోసిన వారందరూ పురుషులే, కానీ వారిలో ఒక రాజు వెంట వారి కుమార్తె కూడా ఉన్నది. ఆ పిల్లను చిన్నవాడు పెళ్ళాడాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆ నగరంలోనే ఉండి తమ తల్లిదండ్రులను పిలిపించుకున్నారు. పెద్దవాడు కాలక్రమాన ఆ నగరానికి రాజయ్యాడు. అతను తన తమ్ముడిని మంత్రిగా చేసుకున్నాడు. వారు చాలా కాలం సుఖంగా జీవించారు. కథ సమాప్తం.